ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ శరణం శరణం ప్రపద్యే. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీపీఠానికి జై బాలాజీ స్వామీజీ వచ్చారు. నిన్నటి గోమాత కళ్యాణ మహోత్సవానికి వచ్చారు. వారు యూట్యూబ్లో చూసి మన పీఠానికి రావడం జరిగింది. చాలా సంతోషం స్వామి. మిమ్మల్ని వీడియోలు చూస్తుంటాము. మీరు ఆ తీర్థంలో మునకలేసి లోపల కూర్చోవడం చాలా చూసాము. కొంతమంది పెద్దలు కూడా చాలామంది స్వామీజీలు కూడా చెప్పారు. అంటే విశేషమైన తీర్థాలను వెలికి తీసి అందరికి పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. చాలా సంతోషం. స్వామివారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భక్త లోకానికంతా తెలియపరిచేది ఏంటంటే గోసేవ మహాపుణ్యం. గోసేవను మించినటువంటి పుణ్య చరితార్థం ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. యావత్ ప్రపంచానికి ఉపయోగపడే ఏకైక జీవరాశి గోమాత. సమస్త జీవకోటికంతరికి గోమాత యొక్క ఉపయోగం చాలా ఉంది. అన్ని ఔషధులు, అన్ని జీవరాశులు భూమి మీద ఉంటే భూమికి గోమాత అవసరం. కాబట్టి గోవుని విశ్వమాత అని కీర్తించారు మన ఋషులు. స్వామివారు గోశాల కూడా నడుపుతున్నారు, గోశాల కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇంకా అనేక చోట్లలో గోశాలలు నిర్మాణం చేయాలని వారి యొక్క సంకల్పం. తిరుమల కొండల చుట్టూలో ఉండేటటువంటి అనేక తీర్థాలను, చాలా తీర్థాలు ఉన్నాయి వాస్తవం కంటే. ఎన్నో పురాణాలలో చెప్పారు తీర్థాల గురించి. ప్రవచనకర్తలు చాలామంది, చాగంటి కోటేశ్వరరావు గారు, మిగతా పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పలేకపోయారు. కానీ జై బాలాజీ స్వామి మాత్రం ప్రతి తీర్థం గురించి చెప్పగలరు. తిరుమల కొండలో దొరికే ప్రతి ఔషధాల గురించి చెప్పగలరు. ఈవెన్ ఇప్పుడు టీటీడీ యాజమాన్యం కూడా తెలియదు. అంత గొప్ప నాలెడ్జ్ కానీ అవగాహన కానీ స్వామివారు వారికి ప్రసాదించారు. వారు యూట్యూబ్లో నా వీడియోలు చూస్తూ ఉంటారంట. వారితో పోల్చుకుంటే మేమేం పెద్ద ఇది కాదు. మేమేంటంటే తపో మహిమతో ఇంతవరకు రాగలిగాం. వారు సహజ సిద్ధంగా న్యాచురల్గా వారికి ఉన్న పరిజ్ఞానంతో ఇంత రీసెర్చ్ చేశారంటే చాలా గొప్ప విషయం అది. జై బాలాజీ స్వామివారిని మీరు అందరూ అనుసరించండి. ఆ స్వామివారి యొక్క నంబర్ కూడా వీడియోలు ఇస్తారు, వారిని సంప్రదించండి. వారు తిరుమల కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ ఒకటి మొదలుపెట్టారు. సామాన్యంగా అరుణాచలేశ్వరుడి యొక్క గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. అది ఎంతటి మహత్తరమో తిరుమలగిరిలో యొక్క ప్రదక్షిణ కూడా అంతకన్నా గొప్ప మహత్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే తిరుమల కొండల్లో అణువణు ఒక అద్భుతం, అణువణు ఒక అమోఘం. అక్కడ స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం, ఈ కలియుగానికి ఒక అధిపతి. ఈ కలియుగంలో ఉండేటటువంటి అన్ని ఈతి బాధలు మనకు తొలగాలన్నా ఆ స్వామివారే శరణ్యం. ఇది శాసనం, వేదాంత శాసనం. ఇది ఆ కొండల చుట్టూ ప్రదక్షిణ చేయడము చాలా పుణ్యము, సుకృతం. స్వామివారు సంకల్పం చేసినటువంటి గిరి ప్రదక్షిణను, స్వామివారు సంకల్పం చేసినటువంటి గోశాలను, గోవులను, అలాగే స్వామివారు చేసేటటువంటి తీర్థముల యొక్క స్నానం మీరందరూ చేయండి. మీకు చాలా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని దీంతో దాంతో కొలవడం కుదరదు, కానీ ఆచరించండి. మీకు ఉండేటటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది. స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఈ పూటలో పీఠాధిపతులు ఇవి చేయట్లా, ఏదో వాళ్ళ పరంపరానుగతంగా పూజలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆ శ్రీమన్నారాయణుడే మీ అంతటి వాళ్ళ హృదయంలో ప్రవేశించి ఇటువంటి కార్యక్రమాలు లోకాలకు పరిచయం చేస్తూ ఉన్నారు. మీకు మా పూర్తి సంకల్ప శక్తి మద్దతు ఉంటుంది. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము. మా వలన మీకు ఏ సహాయం కావాలన్నా మేము ప్రసాదిస్తున్నాం. ఇప్పటి నుంచి మేము కలిసి అనుబంధంగా ఉంటాము. తప్పకుండా. చాలా సంతోషం. మీరు కూడా ప్రేక్షకులు ఒక 2 మాటలు చెప్పండి. జై బాలాజీ, జై బాలాజీ. అతిరాం బావాజీ గురుదేవుల యొక్క పాదపద్మాలకు నమస్కరించి ఈ పరమ పవిత్రమైన ఈ శుభదినములో స్వామివారి చెంతన ఉండి ఒక మాట చెప్పాలనేదంటే, ఎన్నో సుకృత సౌకర్యాలు ఉంటే, పూర్వజన్మ సుకృతం ఉంటే ఈ స్థానానికి రావటం కానీ, ఆ స్వామివారితో మాట్లాడటం కానీ అది సాధ్యపడదు. వాళ్ళ పుణ్యఫలంగా మనం ఈ తిరుమలలో దేవాతి దేవుడైన పాదపద్మాలకు నమస్కరించి చెప్పేది ఏమంటే, స్వామి సేవలు లోక కళ్యాణం కోసం ఉపయోగపడేవి. ప్రతి మాట కూడా లోకానికి, సమాజానికి అంత వినయంగా, అంత అత్తుకపోయేటట్టు చెప్పబడే మాట వాళ్ళది కాదు, వాళ్ళ వెనకాలండే అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం చేత చెప్పబడుతుంది. నిజానికి చెప్పలేడు ఎవరు, కానీ ఆ సంకల్పం చేత చెప్పగలుగుతూ ఉన్నారు. అలాంటి విషయాలు మనం తెలుసుకున్నామంటే సాక్షాత్తు ఆయన చెప్పేవి అనుకోకూడదు. వాళ్ళలో ఉండే ఏ దేవత అయితే ఉన్నదో ఆ దేవుడి యొక్క అనుగ్రహం చేత, పరిపూర్ణం చేత వాళ్ళు
పరిపూర్ణం చెంది ఈ యొక్క ప్రకృతి ప్రతి మాట ఉపయోగపడాలి సమాజంలో. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కాకుండా లోక ధర్మం కోసం ఆ దేవత వీళ్ళని ప్రతివర్తలుగా నిలబెట్టేసి ఆ కార్యక్రమం వీళ్ళ చేత చేయించుకుంటూ ఉంటారు. మీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఆ సంస్కారంతో నిలబడి సేవ చేసిన వాళ్ళందరూ ఎంతో పుణ్యతులయ్యేది కాకుండా సుఖ సంపదలతో పాటు వర్ధిల్లి జీవితాంతరము వాళ్ళ జన్మజన్మలకు స్వామి సాన్నిధ్యం పొందగలుగుతారు. అందరూ ఊరికే ఎవరు పొందలేరు, ఎందుకంటే అనేక జన్మలు మానవ జన్మలు ఎత్తి పోతూ ఉంటాయి. కాబట్టి ఇదే జన్మ కాదు, మనకి ఒక జన్మ అంటూ ఒకటి ఉందని తెలుసుకుంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా పట్టుకొని స్వామివారికి ఇప్పుడు మీకు దొరికిన అవకాశం చాలా విలువైంది. ఎందుకంటే మీకు ఇలాంటి వ్యక్తి గురువు రూపంగా దొరకటము అమ్మవారి యొక్క మూలవరులనే మీకు దర్శింపజేస్తుంది. ఎందుకంటే ఇచ్చింది ఒకటే కానీ మీరు చేసుకోవాలి, మిగతా విషయాలు చేసుకున్నారంటే స్వామి అంత వాళ్ళని అవుతారు. ఎందుకంటే కొద్దిగా మనం శ్రమ పడాలి. ఒక మంత్రం స్వామివారి దగ్గర తీసుకున్నారంటే ఆయన ఊరికి ఆ మంత్రం వేయలే, ఆయన జీవితంలో ఒక భాగం ఇచ్చినట్టు. ఆ భాగాన్ని మీ భాగం ఆ భాగం కలిసి ఒకటి అవుతుంది. కాబట్టి ఆ భాగాన్ని మీరు పరిపూర్ణం చేసుకున్నారంటే అమ్మవారి ఆశీర్వాదం కలిగి వాళ్ళ జన్మలో అనేక జన్మలు ఎత్తినా కూడా ఈ యొక్క సంపూర్ణం వాళ్ళకి కలిగేసి వాళ్ళ పిల్లలు లోక కళ్యాణం కోసం ఉద్ధరించుతారు. ప్రతి మాట ప్రతి అడుగు సమాజం పట్ల గుర్తించబడి స్వామి సేవకు ఉపయోగపడతారు. ఎందుకంటే ఇప్పుడు అడుగడుగు అనేక వ్యాధులు అనేక రోగాల పాలవుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నారు. అలాంటి దగ్గర మనం ఇలాంటి సేవలు చేసుకున్నామంటే మనం రోగంలో నుంచి కొద్దిగా దూరం అవుతాం. ఎందుకంటే రోగాలు అందరికీ వస్తాయి, కానీ స్వామివారి చెంతలో ఉంటే అవి కొండంతలో గోరంతలో పోతాయి. కాబట్టి మనకి రోగం వచ్చినా నొప్పి ఏమి ఉండదు. కాబట్టి స్వామి తీసుకుంటాడు ఆ నొప్పి. ఆ నొప్పి ఉన్నా కూడా మనకేమి అది అంటదు, అనుభవించాలి కాబట్టి అది ఉంటుంది. ఆ మాదిరిగా కష్టం ఉంటుంది, కానీ స్వామివారి చెంతలు ఉంటే ఆ కష్టాలు పోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ మీరంతా స్వామివారి దగ్గర ఒక దీక్ష లేకపోతే ఒక సంస్కారము ఒక మాటను నమ్ముకొని వైకుంఠానికి పోవచ్చు, ఆ పాదాలు నమ్ముకోవచ్చు స్వామివారి. ఎందుకంటే అలాంటి ఉద్దేశంలో వచ్చినారు, అది మన కోసం వచ్చినారు అనుకోవాలి. ఎందుకంటే ఎవరు అట్లా చెప్పేవాళ్ళు లేరు, అంతా శాస్త్రాలు చదివి చెప్పాల్సిందే తప్ప మూలవాళ్ళని చూసి చెప్పేవాళ్ళు ఎవరు లేదు. అలాంటి మూలవాళ్ళు చెప్పే విషయాలే వీళ్ళు. ఎందుకంటే ఏ ఆధారాలు లేవు, ఒక మాట రావాలంటే ఊరికే రాదు. సంకల్పము మహాశక్తివంతమైతేనే ఆ మాట పుడుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎందరో పేరు పొందిన వాళ్ళందరూ ఉన్నారు. పీఠాధిపతులు కూడా వాళ్ళ ముందు వాళ్ళది చెప్పుకుంటూ రావాల్సిందే. కాబట్టి సొంతంగా చెప్పే విషయాలు ఏమీ లేవు. ఎందుకంటే వీళ్ళే సృష్టించినారు, వీళ్ళు సృష్టించింది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా లోకానికి ఉపయోగపడుతుంది. వీళ్ళ ఒక ఆచరణ చూడండి ఎంత సంస్కారంతో. ఎందుకంటే కామధేను ఎలా వచ్చిందంటే ఈ భూమిపైన పుట్టిన ఆవు కాదు ఇది. ఎందుకంటే క్షీరసాగరంలో వెలికినప్పుడు దాంట్లో నుంచి వచ్చినది ఇది. ఎందుకంటే మనతో పుట్టింది కాదు. కాబట్టి ఇది మనందరినీ కాపాడేదానికి సకల దేవతలు గోవుని పెట్టుకునే బతుకుతూ ఉన్నారు. గోవు లేని దేవత ఏ దేవత లేదు. అందుకోసమే సృష్టిలో అమ్మ లాంటిది అనమాట. అమ్మ తల్లిదండ్రులు ఎందరో ఉండొచ్చు, కానీ అమ్మలు ఇద్దరు ఉంటారు లోకానికి. తల్లి పోయినా కూడా గోవు పాలు తాగి బతకొచ్చు. ఎందుకంటే లోకాన్ని శరీరం అంతా దారబోసింది ఇది ఒకటే. ప్రతి ఒక్కటి ఏదేదో కొన్నిటికి పనికొస్తాయి, కానీ ఇది చివరికి దాంట్లో ఒక వస్తువు కూడా తీసి పారేయలేము. ఎందుకంటే అలాంటి సంపదతో అలాంటి కల్పవృక్షం భూలోకంలో కల్పవృక్షము కామధేను ఇలాంటి స్వభావంలో ఉన్న దేవత. కాబట్టి ఒక దేవతలు కాదు, సమస్త పుణ్యతీర్థాలు స్వామి గోవులో ఉన్నాయి. మీరు మనం ప్రాణంతో పూజించే మొక్కలు కానీ మనం ప్రాణంతో సేవించే గోవులు కానీ ఇలాంటి సేవించినామంటే మనం సాక్షాత్తు ఆ దేవుణ్ణి పూజించే అనుగ్రహం పొందగలుగుతాం. దేవుడికి 3 వేళల నైవేద్యము ధూప దీప నైవేద్యాలు అర్చనలు ఇవన్నీ చేయాలి, దానికి అక్కర్లేదు. ఎందుకంటే స్వయంగా మనం పెట్టే ప్రేమతో మనల్ని తలుచుకుంటుంది అది. ఎందుకంటే మనల్ని తలుచుకుంటుంది కాబట్టి సాక్షాత్తు సకల దేవతలు తలుచుకున్నట్టే. కాబట్టి ఎవరు జీవితాంతరం గోవులు సేవించి తరిస్తారో వాళ్ళు ఎన్నో జన్మల సంస్కారం పొంది గో సంపదలతో తులతూగుతారు. వాళ్ళకి ఇంకా సాటి ఎవరు ఉండరు.
పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోవులకి పూజ చేసినారు. అదే మాదిరిగా మనకి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా గోవులు కాసినారు. అదే మాదిరిగా కృష్ణుడు గోవుల్ని కాసే గోవర్ధన పర్వతం 7 రోజులు ఎత్తి గోవింద నామం సార్థకం చేసుకున్నారు. అంతటి మహానుభావులు. అందుకోసం మనం కూడా అంతటి వాళ్ళం కావాలంటే మనం పూర్తి త్యాగం చేయాలి గోవులకి. అప్పుడు మనకి ఆ ఆశీర్వాదం కలిగి లోకంలో గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ చేసే గొప్ప వాళ్ళు అయినారు. గోవులు కాసింది గోపాలకృష్ణుడు కాసినారు గోవర్ధనం. ఎందుకంటే 7 రోజులు వర్షము, కుంభవృష్టి, ఉరుములు, ఎన్నో గాలివానలతో నుంచి ఒక పర్వతాన్ని ఒక చిటికెనీళ్ళతో ఎత్తి మన అందరినీ గోవుల్ని, గోరక్షకుల్ని, గోపాలుల్ని తన అందరినీ కాపాడుకున్నాడు. అలాంటి దైవం గోవిందనామం పేరుతో వచ్చింది. అదే మాదిరిగా ఈ గోవుల్ని పెట్టుకొని అన్నీ కాస్తూ కాలజ్ఞానం మనందరికీ ఉపయోగపడే భవిష్యత్తులో మనందరిని ఉద్ధరించడానికి. ఎందుకంటే ఈ అవకతవకలు ఎందరో సాములు పుట్టుకొస్తారు. మనకి ఏ దేవుణ్ణి మొక్కాలో అర్థం కాదు. ఇప్పుడు ప్రకృతిలో ఉండే దేవుళ్ళు పూర్తిగా మర్చిపోయినారు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్లాట్ఫారం దేవుళ్ళని ఎందరో పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బెస్ట్ పట్టిపోతారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు డెవలప్మెంట్ అవుతున్నారు, కానీ ఇది మూలం ఎవరిది అనేది తెలియదు ఎవరికి. అనాది నుంచి ఆది పరాశక్తి కాపాడుతూ ఉంది, కానీ అతను మర్చిపోతా ఉన్నాం. అది అనంతమైన విశ్వంలో స్వామివారు ఎన్నో అవతారాలు మనందరి కోసం ఎత్తి పరమాత్ముడు ఆ దుష్ట శిక్షణ చేసి మనల్ని కాపాడేదానికి తిరుమలలో 7 కొండలపైన అందరూ కూర్చొని ఉంటే స్వామివారు ఒక్కడిగా అభయహస్తంతో పాదాలు చూపెడుతూ నా దగ్గర వస్తే నన్నే శరణం పెడితే నేను కాపాడుతానని నిలబెట్టుకొని మనందరికీ లోక కళ్యాణం కోసం ఆయన ఒక్కడిని నిలిచినాడు. అదే మాదిరిగా ఇక్కడ మనకి శ్రీమాత వెలిసినది కాబట్టి ఇక్కడ సేవించినా అక్కడ సేవించినా మొత్తం దేవతలందరూ ఒక్కటే కాబట్టి అమ్మని సేవించిన సకల దేవతలు సేవించిన పుణ్యం దొరుకుతుంది. అలాంటి దైవం మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. మనతో తిరిగి మాట్లాడుతూ ఉన్నారంటే అమ్మవారే మాట్లాడుతూ ఉన్నది. అమ్మవారే మన మధ్యలో తిరుగుతుంది. అది గుర్తించుకోలేకపోతాము. కాకపోతే ఈ రూపంగా కనపడవచ్చు. కాకపోతే నిజానికి ఏమంటే వాళ్ళు తిరగలేరు కాబట్టి ఈయనని తిప్పుకుంటూ ఉంటారు. అందుకోసం అంటే ఊగేవాడు జీవుడు, ఊగనివాడు దేవుడు. అందుకోసం ఈ జీవుల్లో ఆ 3 అమ్మలు ఏమి సత్యం, శివం, సుందరం అనే మాదిరిగా ఆ వాళ్ళలోనే ఈ త్రిమూర్తులు ఉండేసి శక్తి, ధనము, సంపదలతో అందరూ కలుసుకొని ఈమెలో చేరినారు. ఒక దేవత చేరలే. ఒక దేవత చేరితే ఇంత రాదు. 3 చేరినారు కాబట్టి ఒకరి తర్వాత ఎవరికి ఏ విధంగా చెప్పాలో వాళ్ళు ఉండి అప్పుడు చెప్తారు. ఆ టయానికి అప్పటికప్పుడే 3 ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొస్తారు. 3 కూడా ఒక్కోసారి 3 చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పబట్టికే మన అందరినీ లాగుతూ ఉన్నారు. లేకపోతే మీరు చెప్పలేదంటే మామూలుగా పిలిస్తే మీరు రారు. ఎందుకంటే ఎన్నో పనులలో ఉండి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పిలిచినారు కాబట్టి వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా తిరుమల కొండ ఎంతో దూరం ఉంది, ఆ నుంచి పిలిచినారంటే వాళ్ళ 3 అమ్మలు లాగినా మనకి ఎన్నో ఈ పవిత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జ్యేష్ఠాభిషేకాలు ఈ 3 రోజులు జరుగుతాయి. మనకి సేవ ఉంది. కానీ మనం ఎప్పుడు చిన్న వయసులో నుంచి చూసి తరించినాము, చాలనుకున్నాము, సార్లే స్వామి సేవకని వద్దామని అవన్నీ వదిలేసుకొని వచ్చినామంటే వాళ్ళు 3 బలం ఎక్కువయ్యి వాళ్ళని ఇంకా లహవం లేదు. ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పాదాల కడబడేసింది. ఎందుకంటే అమ్మవారు అంత దయామూర్తి. ఆమెని చెప్పలేము ఇంత అంత అని. ఆమెని వర్ణించే వాళ్ళు సృష్టిలో పుట్టబోరు. ఎందుకంటే మనకి ఈ రూపంగా మనకు కనపడి మనల్ని అందరినీ సేవించి తరించి మన కోరికలు కూడా తీరుస్తూ ఉందంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం. మనం కాదు, ఆ స్వామి కాదు, మనం పుణ్యం చేసుకున్నాం. మన అందరి కోసం ఉద్ధరించినారు కాబట్టి అలాంటి దివ్య త్రిమూర్తుల్లో స్వామివారి రూపంగా ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా మనం సాధ్యమైనంత వరకు మనలో కలిగిన కొద్దో గొప్ప రూపాయలో 10 పైసలు దాన ధర్మం చేయండి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఆ స్వామి. ఇంకా మన కోసం కాదు, మళ్ళీ మన భవిష్యత్తు వాళ్ళ కోసం ఉపయోగపడే స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ 1 రూపాయి సంపాదిస్తే ఒక 10 పైసలు ఇలాంటి కార్యక్రమానికి ఉపయోగించండి. మీరు బాగుంటారు, మీ దాన ధర్మాలు బాగుంటాయి, మీ దానం చేసిన దాంట్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ఇక్కడ ఆశ్రమంలో 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు ఒక 10 పైసలు ఇచ్చిన దానిపై 100 రూపాయలు అంటే 10 రూపాయలు వస్తుంది. ఆ 10 రూపాయల్లో ఒక గోవుకి మేత కావచ్చు, లేకపోతే ఒక పూజలో ఏదో ఒక పుష్పమై ఉండొచ్చు, లేకపోతే దీపారాధనలో ఒక దీపమై ఉండొచ్చు, ఇట్లా సాంబ్రాన్లో ఏదో ఒక కార్యక్రమంలో అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి సేవలలో దేనికో ఒక 10 రూపాయలు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రూపాయి కానించే లెక్కేయాలి ఎవరైనా కూడా. అందుకోసం ఆ రూపాయలో మనదొక 100 రూపాయలు, ఒక 10 రూపాయలు స్వామికి చేరిందంటే మనం తృప్తితో దానం చేస్తాం. అది చేయలేదనుకో, ఎందుకంటే ఏదో ఒక రూపంగా వ్యాధి రూపంగానో, లేకపోతే డాక్టర్ రూపంగానో, లేకపోతే ఏదో వేస్ట్గా కొనుక్కొని ఉపయోగపడకుండా చేసుకోవాల్సి వస్తాయి. అదేదో మనం తెలిసి మనం 100 రూపాయలలో 10 రూపాయలు సంతోషంగా ఇచ్చినామంటే మన పుణ్యము మన పిల్లోళ్ళకు వస్తుంది. ఆ పిల్లోళ్ళు దానం వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అలాంటి గొప్ప వాళ్ళ దగ్గర మనం ఇలాంటి మీరే కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నారు కదా, స్వామికి ఏమి అవసరం లేవు ఆ డబ్బులు. ఆ 10 రూపాయలు మీకేం పనికిరావు, ఆయనకి పనికిరావు. 10 మందికి పనికొచ్చే ఆ 10 రూపాయలు. ఆ 10 మందిలో నువ్వు ఒక్కడికి నువ్వు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వలేవు. నువ్వే ఒక 10 రూపాయలు ఎవరికన్నా ఇవ్వాలంటే, దారిన పోయే వాళ్ళకి ఇవ్వాలంటే అది ఏరే విధంగా ఖర్చు అయిందనుకో ఆ పాపం కూడా వచ్చేస్తుంది. అందుకోసం అట్లా కాకుండా మీ కళ్ళ ఎదుట ఉంది. అట్లా మీరు ఈ రోజు నుంచి అయినా కూడా మీరు చిల్లరలో వస్తాయి కదా, రూపాయ 5 రూపాయలు ఇట్లా మీది ఏదన్నా నా చేతిలో వచ్చే 1 రూపాయి నేను వాడను, అది స్వామికి అని ఎత్తిపెట్టినారనుకో, మీరు తీసుకునే వాడకల్లో ఖర్చుల్లో రూపాయి వస్తే అది నాది కాదని పక్కకు పెట్టుకొని ఆ మూట ఒకేసారి సంవత్సరానికో 2 సంవత్సరాలకో తెచ్చి స్వామికి ఇచ్చినారంటే అది మీ సార్థకానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచైనా మీరు ఇన్న వాళ్ళల్లో ఎవరైనా 1 రూపాయి స్వామిదని చెప్పేయండి. స్వామిదని చెప్పేస్తే ఆ రూపాయ మీరు ఇంకా చేతిలో రూపాయి దానం చేయకూడదు, 1 రూపాయి మీకు ఖర్చు పెట్టకూడదు. కాకపోతే 2 రూపాయలు వాడుకో. రూపాయి అన్నది దేవుడికని, స్వామికని, అమ్మవారికని మీరు చెప్పుకున్నారు కాబట్టి మీరు ఎన్ని జాగాల వచ్చేటప్పుడు ఎవరైనా రూపాయి ఇస్తూ ఉంటే వద్దనొద్దు. ఏది ఇచ్చినా అది తీసుకో. నీ చేతిలోకి వచ్చేది రూపాయ స్వామిదని ఆ రూపాయ మీరు ఒకేసారి ఎత్తిపెట్టుకొని ఒక రోజు లేదా ఒక సంవత్సరము అట్లా జమైన డబ్బులు, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు మీ శక్తి కొలది ఏదైతే దైవానికి స్వామికని చెప్పేసి అది వదిలేసినారో ఆ వదిలేసిన డబ్బు స్వామికి పనికొస్తుంది, మీకు పనికిరాదు. అది మీ పుణ్యానికి పనికొస్తుంది, మీ కర్మలు తొలుగుతాయి. ఎందుకంటే కర్మ కాంచనంతో పోతుందన్నారు. కర్మ అనేది డబ్బులతో పోతుంది. ఒక కర్మ తగిలిందనుకో ఊరికనే పోదు. ఆ మాదిరిగా ఈ డబ్బు కర్మరూపంగా మనం చేసిన కర్మలు దాంట్లో పోతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఈరోజు ఇంతమందిలో ఎవరైనా తెలుసుకుంటే 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మీ దగ్గర స్వామికి అర్పించదలుచుకునేది అది మీ దగ్గరే పెట్టుకొని ఎప్పుడైనా స్వామి దగ్గరకు వచ్చినప్పుడు అది స్వామి పెట్టినామంటే ఇలాంటి కార్యాలు పుణ్యకార్యాలకు ఉపయోగపడుతుంది. మీరందరూ శ్రీమాత్రే నమి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొంది ఆ దేవదేవుడి యొక్క కృప మీరందరికీ కలిగి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లి అనేక బాధల నుంచి తొలగి మీ సంపదలు కలిగి మీ బిడ్డలు పాపలు లోక కళ్యాణం కోసం స్వామి సేవ కోసం నిరంతరం కృషి చేయాలని, లేదా 4 బిడ్డల్లో 1 బిడ్డ అయినా స్వామి కోసం వదిలేసి స్వామి సేవకు వదిలేయండి, స్వామి సేవ చేయండి. లేదా మీరు ఇంటికి నెలలోనో ఒకసారి వచ్చి స్వామికి ఈ చుట్టుపక్కల ఏదో ఒక మీ సేవా కార్యక్రమంగా స్వయం కృషి కూడా సేవ చేయొచ్చు. నెలలోనో లేకపోతే 6 నెలల్లోనో సంవత్సరంలోనో వారంలోనో వచ్చి ఒక్కరోజు మీరు ఎలాంటి అక్కడ ఏడో కష్టపడే బదులు ఇక్కడ గోవుల మధ్య ఇలాంటి వాతావరణం సేవించినామంటే మనకి రోగాలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది, ఎంతో సంపద కలుగుతుంది. మనకి స్వామివారి ఆశీర్వాదం మనకి అందరికీ ఉంటుంది. కాబట్టి అలాంటి సేవలు చేసి తరించండి. నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.